ఆడుతూ పాడుతూ పిడకలు కొడుతుంటే అలుపు సొలుపే మున్నదే. ఆడుతూ పాడుతూ అయ్యో మీరు పిడకలు కొడతారేంటండి? పొద్దున్నప్పుడు ఇవి కొడితేనే పొద్దు పోయి అది కొట్టడం కుదురుద్ది. నువ్వు తాగుతావా? అయ్యో నాకు అలవాట్లేదండి. రాత్రి తాగేది కాదు, పగలు తాగేది కాఫీ టీ. అది అలవాటు ఉంది, తాగుతాను. ఏవే పాప మీ కుర్రాడికి టీ కావాలంట. ఇందాక మీరేం తింటే అదే తింటానన్నాడు. ఇంతలోనే గొంతానమ్మ కోరికలు కోరుతున్నాడు. ఏంటి వరుస? కోరిక అతంది కాదు, మీ అయ్యది. బాబు ఇంట్లో పాలున్నాయి కానీ టీ పొడి నిండుకుంది. మేము బీదోళ్ళం, బెల్లం టీయే తాగుతాం. పందారు మాకు అందేది కాదు. ఏంటే నువ్వు? కుర్రాడు పాప అలిసిపోయాడు, టీ అడిగాడు. ఆ మాత్రానికే బేదా గొప్ప అది ఇది అంటావేంటి? ఇదిగో నువ్వు డబ్బులు ఇస్తే గమ్మునెళ్ళి నేను టీ పొడి అట్టుకొస్తాను. బాబుకి టీకా సిద్ధుగానే. టీ ఎవరికి కావాలో నాకు తెలుసు గాని నీ దగ్గర డబ్బులున్నాయి కదా, ఆడితో తెచ్చుకో, కాసిస్తాను. అమ్మో ఆయితొద్దు. అయ్యో పర్లేదండి, డబ్బులే కదా నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. వద్దు బాబు, నువ్వు మా ఇంటికి వచ్చినోడివి, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మర్యాద కాదు. పర్లేదు తీసుకోండి. నేను రానా? వద్దు బాబు, నా సైకిల్ ఇద్దని మోయలేదు. ఇలా ఇళ్ళలో వచ్చేస్తాను కదా. సరేనండి. నానా మిగిలిన సిల్లర్తో నాకు నారింజ మిఠాయి అటుకురా. ఏంటి అట్టసొత్తున్నారు? మీ టీకి పాలు పెతకాల్సింది మనమే. నీ పేరు మల్లి కదా? మల్లిక. అమ్మ నాన్న మల్లి అని పిలుస్తారు. ఓ మరి నేనేమని పిలవాలి? మల్లి అనా మల్లికనా? మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి. ముందు నన్ను ప్రశాంతంగా పాలు పితుక్కొనివ్వండి. సరే మల్లిక. ఏంటిది? ఏది? ఇది అదా కసరత్తు చేసేది. ఎవరు చేస్తారు? మా నాన్న అది చేస్తే బాగా చేయొచ్చని చేసేవాడు. ఏంటి? బలం వస్తుందని చేసేవాడు. పట్నం వాళ్ళు కదా, మీకు ఇవన్నీ అర్థం కావులే, వదిలేయండి. టీ పొడి తెచ్చాను. ఏయ్ నారింజ మిఠాయి పిల్లకి. టీ
టీ చాలా బాగుంది, థ్యాంక్స్. మీకు కూడా. నాకెందుకు? ఆ, టీ పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ మిఠాయి ఎట్టుకొచ్చాడు. నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం. తెమ్మంటారా? వద్దు, తీపి తింటే టీ రుచిపోతుంది. పర్లేదే, సిటీస్ ఉన్నోడు కసరత్తులు కూడా బానే చేస్తాడే. అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాగకూడదు, మరి పాలు తాగాలి. కావాలంటే చెప్పండి, పితికిస్తాను. అంటే పితికి ఇస్తాను. అనుకున్నా నువ్వు ఇలాంటి బిల్లి బిత్తరి కథలేవో చెబుతావు. ఎవరు అరుస్తున్నారు? పిచ్చోడు. పిచ్చోడు మాటలా లేవే. కొందరు పిచ్చి అందరికీ కనపడదులేండి. మీరు తాగండి, టీ చల్లారిపోద్ది. మళ్ళీ కిరణ్ వచ్చాడ్రా, నువ్వు ఇక్కడే ఉండు బాబు. ఎరా నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? నిన్న రాత్రి శేనుకు నీళ్ళెట్రా అంటే ఎట్టకుండా ఏం పీకుతున్నావు? అది నిన్న అమావాస్య కదా, పెద్ద పంతులు గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది కాదంటేను. నా పొలానికి నీళ్ళెట్టడానికి నీకు అమావాస్య చెట్టు వచ్చిందే? డబ్బులు దొబ్బడానికైతే అమావాస్య అడ్డు రాదే. అయినా నీ బాబు గడి సొమ్మేం పోయిందయ్యా? చేనండిపోతే నష్టపోయేది నేనే కదా. నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం. నా సంగతి తెలుసుగా, చూసినంత కాలం చూస్తా. తేడాలొస్తే శిమడాలు చేస్తా. మాటలు జాగ్రత్తగా రాని ఈరన్నా. నా పొలం నా పంట అని ఓతీగా ఇదైపోతున్నావేంటి? ఏదో మా కర్మ కొద్దీ నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టాం. నువ్వెన్నన్నా పడ్డాకి మేం నీ కింద పాలేళ్ళం కాదు. నోటికెంతంత మాట్లాడుకో. అయ్యా అక్క, ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు లాంటి నా ఉంగరాల మీద ఒట్టు. ఇట్టాగే ఉంటే నీ పరిస్థితి ఏంది, నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నాను. చాలే చెప్పొచ్చావు పెద్ద బుద్ధి. గులిగింద పూస తన కింద నలు పెరగదని నువ్వెలాంటోడివో ఊరందరికీ తెలుసు. నువ్వు మాకేం నీతులు చెప్పక్కర్లేదు. అది కాదక్క, ఈడు చేసే తప్పులకి అప్పులకి మీరంతా కష్టపడుతుంటారో నాకు తెలుసు. అదే నా బాధ. మీ కష్టం గట్టెక్కే దారి ఉంది. మీరు మనసు మార్చుకుంటే అది కనపడుద్ది. కానీ మనసు మార్చుకోవట్లేదే. యదవా కుక్క, పాలు తాగేదానివి తాకుండా నా సెయ్యి నాకుతావేంటే? మొహం చూడు, కుక్కవి కుక్కలా ఉండు. సనివిచ్చాం కదా అని యదవ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారేస్తాను. నాలికి ఈరణ్ గారు, రేపొద్దున్నుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరెళ్ళండి. అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి, బయట తిరగడం మంచిది కాదు. ఇంటికెళ్ళి మజ్జిగ తాగి పడుకోండి, ఒంట్లో ఏడు తగ్గుద్ది. ఏయ్ కుక్క, తాగు. నానోయ్, ఇందాకటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు. ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు. తప్పులు చేయని బతుకు సప్పుడు చేయని పని ఉండవే. సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే. చాలా మంచి టీ అమ్మా. ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యాలున్నాయి. ఒక్క టీలో అన్ని కనిపించినాయా మీకు? తల్లి ప్రేమ నోచుకొని నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానంలా కనిపిస్తుంది.